అందరికీ నా నమస్కారాలండి. ఈ వీడియోలో మనం కామన్లీ కన్‌ఫ్యూజ్డ్ వర్డ్స్, సినానిమ్స్ ఇంకా సెంటెన్స్ కరెక్షన్ ఏదైతే ఉందో అది చూద్దాం. ముందుగా మనం చూసినట్లయితే కామన్లీ కన్‌ఫ్యూజ్డ్ వర్డ్స్, మనం కన్‌ఫ్యూజ్ అయ్యి తప్పులు పెడుతూ ఉంటాం. ఇలాంటివి అవి చూద్దాం. ముఖ్యంగా 3 మనం 15 మార్కులకి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. చాలా తక్కువ సమయంలో మీరు సిలబస్ కంప్లీట్ చేయదలుచుకుంటే ఇంగ్లీష్ సిలబస్, మీకు ఇక్కడ టోటల్ సిలబస్ అంతా కూడా గంటన్నరలో అయిపోయే విధంగా రూపొందించబడింది. చక్కగా మీకు ప్రతిదీ కూడా ఉపయోగపడుతుంది. చాలా తక్కువ సమయంలో అవగొట్టవచ్చు. ఐ కార్డ్స్, ఎండ్ స్క్రీన్స్, డిస్క్రిప్షన్లో ఈ ప్లేలిస్ట్ అవైలబుల్గా ఉంటుంది. లేకపోతే KU4 లింక్ అనేసి కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఆ లింక్ నేను మీకు కామెంట్ సెక్షన్లో రిప్లైగా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మనం గమనించినట్లయితే కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి వర్డ్స్ అనమాట. లై, లే మోస్ట్ ఒకే రకంగా ఉంటాయి. డోంట్ డాష్ ఇన్ బెడ్ ఆల్ డే. లై అంటే పడుకోవడం, లే అంటే పెట్టడం. కోడిగుడ్లు పెడుతుంటారు, ఏదైతే కోడి పెట్ట అది లే. లై అంటే పడుకోవడం. కాబట్టి ఏమవుతుంది? కోడిగుడ్లు పెట్టడం పడుకోవడం అంటే పడుకోవడం. డోంట్ లై ఇన్ బెడ్ ఆల్ డే. రోజంతా కూడా నువ్వు ఆ బెడ్ మీద పడుకొని ఉండమాక. దే ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు డాష్ గేమ్. లూజ్ అంటే ఈ లూజ్ అంటే ఓడిపోవడం అండి. ఈ లూజ్ అంటే వదులుగా ఉండడం. కాబట్టి గేమ్ విషయం కాబట్టి ఈ లూజ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఐ ప్రిఫర్ ఏ డాష్ రూమ్ టు స్టడీ వెల్. క్వైట్ అంటే టోటల్ అంతా అనేసి, ఈ క్వైట్ అంటే నిశ్శబ్దమైన, చదువుకోవడానికి నిశ్శబ్దమైన రూమ్ కావాలి. కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. బ్రెడ్ ఈజ్ మేడ్ ఆఫ్ ఫ్లోర్. ఈ ఫ్లోర్ అంటే నేల, ఈ ఫ్లోర్ అంటే పిండి. పిండితో తయారు చేస్తారు బ్రెడ్ని. హీ ఈజ్ ద లీగల్ డాష్ టు ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీకి అతను వారసుడు. ఎయిర్ అంటే వారసుడు, ఈ హెయిర్ అంటే కుందేలు అనమాట. ఒకసారి మనం టోటల్ మరలా నేను మీకు అర్థమయ్యే విధంగా రాసి చూపిస్తాను. అదిగోండి, డోంట్ లై ఇన్ బెడ్ ఆల్ డే అంటే పడుకొని ఉండొద్దు, ఆనుకొని ఉండొద్దు అనేసి. లే అంటే ఏంటంటే పెట్టడం, ఏదైనా పెట్టడం అనేసి అర్థం వస్తుంది. దే ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు లూజ్ ద గేమ్. లూజ్ అంటే ఏంటంటే ఓడిపోవడం. ఈ లూజ్ అంటే వదులుగా ఉండడం అనేసి అర్థం. తర్వాత ఐ ప్రిఫర్ ఏ క్వైట్ రూమ్. క్వైట్ రూమ్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే నిశ్శబ్దమైన. ఇక్కడ యాక్చువల్గా క్యాపిటల్ ఉండాలని గ్రీన్ పడుతుంది, మీరు గమనించాలి. అంతే తప్ప కరెక్ట్ ఆన్సర్ అని కాదు ఇది, దయచేసి గమనించండి. QUIET క్వైట్ అనమాట. తర్వాత ఫ్లా అంటే పిండి. బ్రెడ్ ఈజ్ మేడ్ ఆఫ్ ఫ్లా అనమాట. ఈ ఫ్లోర్ అంటే పిండి, ఈ ఫ్లోర్ అంటే నేల అనమాట. తర్వాత ఎయిర్ అంటే వారసుడు. ఈజ్ ద లీగల్ ఎయిర్ టు ద ప్రాపర్టీ. ఎయిర్ అంటే కుందేలు అనమాట. ఈ విధంగా మనం అంతలు రాయాల్సిన పని లేదు, కానీ ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. లేదా సింపుల్గా 5 అనేసి పెట్టేసి ఎయిర్, దీనికేమో ఫ్లా 4 అనే ఫ్లా అనేసి ఈ విధంగా పెట్టడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం సినానిమ్స్ చూద్దాం. అదిగోండి, ఈ విధంగా సినానిమ్స్ అయితే అడగడం జరిగింది. మనం వీటికి అర్థాలని రాయాలండి. ప్లీజ్డ్ అంటే సాటిస్ఫైడ్, ఆనందించడం అనమాట. ఐఎమ్ ప్లీజ్డ్ అంటే ఐఎమ్ సాటిస్ఫైడ్ అనేసి. ర్యాత్ అంటే కోపం, పట్రాని కోపం అనమాట. ర్యాత్ ఆఫ్ గాడ్ అంటారు, అంటే యాంగర్, కోపం. వేస్ట్ అంటే వ్యర్థమైంది. స్క్వాండర్ వెదజల్లడం, వేస్ట్ చేయడం అనమాట. స్క్వాండర్ అంటే ఎట్లా పడితే అట్లా వేస్ట్ చేయడం. బిగేట్ అంటే జనరేట్ చేయడం, అంటే బిగేట్ అనే దానికి కను అని అర్థం ఉంది. తయారు చేయడం, అవన్నీ కూడా అర్థాలు అయితే ఉన్నాయి. జనరేట్ అన్న అదే. ట్రిగ్గర్, ట్రిగ్గర్ నొక్కాడంటే యాక్టివేట్ చేశాడు అనేసి. కాబట్టి ఇవి సినానిమ్స్ అండి. ఇక్కడ మనం చూసినట్లయితే కరెక్షన్స్ చేయమన్నారు. వీటిలో తప్పులు ఉన్నాయి, మనం కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈజ్ రెయినింగ్ ఫర్ 2 days. 2 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది. అంటే గతంలో పని స్టార్ట్ అయింది, ఇప్పుడు కూడా పడతానే ఉంది. అలాంటివి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలండి. కాబట్టి ఇట్ ఈజ్ బదులు మనం ఏం రాయాలి అంటే హ్యాస్ బీన్ రాయాలి. ఇట్ హ్యాస్ బీన్ రెయినింగ్ ఫర్ 2 days. 2 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ సుప్రీం. చూడండి, లవ్ ముందు మనం దా అనేది పెట్టకూడదండి. ఆర్టికల్ అనేది దానికి పెట్టకూడదు. ఎందుకంటే ఇది వచ్చేసి అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది లవ్ అనేది. ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు మనం ఆర్టికల్స్ అనేవి పెట్టరాదు. కాబట్టి లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ సుప్రీం అనేది కరెక్ట్ అవుతుంది.
సెండ్ ద లెటర్ ఆన్ మై న్యూ అడ్రస్. యాక్చువల్గా ఆన్ బదులు ఏం చేయాలి అంటే టు రాయాలండి, ఆన్ కాదు. నా కొత్త అడ్రస్కి పంపిమనేసి అనమాట. లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ సుప్రీం, ఎల్ అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి. సెండ్ ద లెటర్ టు మై న్యూ అడ్రస్, కొత్త అడ్రస్కి పంపించండి. ఐ, షీ అండ్ యూ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ప్రొనౌన్స్ రాసే క్రమంలో సెకండ్ పర్సన్ ఫస్ట్ ఉండాలండి. అంటే యూ అనేది ఎక్కడ ఉండాలి అంటే మొదట్లో ఉండాలి. ఇక్కడ వై అనేది ఉండాలి, తర్వాత థర్డ్ పర్సన్ ఉండాలా, 2, 3, 1. ఇక్కడ ఐ అనేది ఉండాలా. యూ, షీ అండ్ ఐ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. దీని సూత్రం ఏంటంటే 2, 3, 1. సెకండ్ పర్సన్ ముందు, తర్వాత థర్డ్ పర్సన్, ఆ తర్వాత ఫస్ట్ పర్సన్ అనేవాళ్ళని ఉంచాలి. లెట్ us హ్యావ్ కాఫీ ఇజంట్. చూడండి, ఎప్పుడైనా ఇజంట్ ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ ఈజ్ ఉంటే ఈజంట్ అని వస్తుంది. కానీ లెటర్స్ అని ఎప్పుడున్నా మనకు వచ్చేటటువంటి ఏకైక క్వశ్చన్ ట్యాగ్ ఏంటంటే షల్ వి. లెట్స్ హ్యావ్ కాఫీ, షల్ వి. అదండి, ఎప్పుడైనా సరే లెటర్స్కి క్వశ్చన్ ట్యాగ్ షల్ వి వస్తుంది. ఇదండి టోటల్గా మనం ఏదైతే సెంటెన్స్ కరెక్ట్ చేశామో అవి. ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఈజ్ అని చెప్పారు, కాకపోతే మనం రాయాల్సింది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రాయాలి. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 2 days అని. ఇక్కడ మనకు ఆర్టికల్ పెట్టారు. జనరల్గా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ముందు మనం ఆర్టికల్ని ఏమాత్రం ప్లేస్ చేయకూడదు, కానీ ప్లేస్ చేశారు, అది తప్పు, కాబట్టి అది తీసేసాం. ఇక్కడ ఆన్ మై అడ్రస్ అన్నారు, ఆన్ కాదు, మీదకి పంపిరు, అడ్రస్కి పంపిస్తారు కాబట్టి టు ద అడ్రస్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్ మీద ప్రశ్న అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ సెకండ్ పర్సన్ రాయాలి, యూ రాస్తాం. తర్వాత థర్డ్ పర్సన్ రాయాలి, కాబట్టి షీ రాసాం. ఆ తర్వాత ఫస్ట్ పర్సన్ రాయాలి, యూ, షీ అండ్ ఐ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అవుతుంది. ఆర్ అనేది కరెక్టే. ఈ మొత్తాన్ని పరిగణలోకి తీసుకొని తర్వాత లెటర్స్ హ్యావ్ కాఫీ. ఈ లెటర్స్ అజ్ కాఫీ, దీనికి ఏం రాయాలి అంటే షల్ వి అనేది ఎప్పుడైనా రాయాలి, అంతే తప్ప వేరే రాయకూడదు. ఇది వచ్చేసి సెంటెన్స్ కరెక్షన్ అనమాట. తర్వాత సినానిమ్స్ ఇచ్చారు. వాడిని ప్లీజ్డ్ అంటే సాటిస్ఫైడ్, ర్యాత్ అంటే యాంగర్, వేస్ట్ అంటే స్క్వాండర్, బిగేట్కి జనరేట్ అండ్ ట్రిగ్గర్కి యాక్టివేట్. ఇవి మనం చూసాం. ఇక కామన్లీ కన్ఫ్యూజ్ వర్డ్స్కి వచ్చేసి డోంట్ లై ఇన్ బెడ్ ఆల్ డే, దే ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు లూజ్ ద గేమ్. వాళ్ళు గేమ్ అసలు ఓడిపోతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. దే ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు లూజ్ ద గేమ్. ఐ ప్రిఫర్ ఏ క్వైట్ రూమ్. క్వైట్ రూమ్ అంటే నిశ్శబ్దమైన గది కావాలి చదువుకోవడానికి. బ్రెడ్ ఈజ్ మేడ్ ఆఫ్ ఫ్లా. ఈ ఈజ్ ద లీగల్ ఎయిర్ అంటే వారసుడు, ఫ్లవర్ అంటే పిండి, క్వైట్ అంటే నిశ్శబ్దం, లూజ్ అంటే ఓడిపోవడం, లై అంటే పడుకోవడం. ఇదండి టోటల్గా మనం కామన్లీ కన్ఫ్యూజ్ వర్డ్స్ చూసాం, సినానిమ్స్ చూసాం, సెంటెన్స్ కరెక్షన్ అనేవి చూడడం అయితే జరిగింది. ఇవి మనకి 15 మార్కులకి దాకా ఉన్నాయి ఈ యొక్క ఎగ్జామ్లో. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.